తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం. మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ ఇక ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సికింద్రాబాద్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు బస్సుల్లో ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం సుప్రియా నవీన్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు ఎం నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పోసరాజు, నగర నాయకులు అనిల్ కుమార్, బద్రీనారాయణ, లక్ష్మణ్, బీజీ రవి, వసంతచారి పాల్గొన్నారు. సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు దాదాపు 1000 మంది మరి బస్సులలో, బైక్లలో, కార్లలో పరేడ్ గ్రౌండ్స్కి తరలి వెళ్తున్నారు. మా మోడీ గారికి ఘన స్వాగతం పలికే విధంగా బాపూజీ నగర్, ముషీరాబాద్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. మరి ఈ యొక్క మహిళా లోకం ఈరోజు కదిలింది. ఎలాగైతే పార్లమెంట్లో మరి 33% ఉమెన్స్ బిల్స్ వీగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, ఈరోజు మోడీ గారికి మేము అండగా ఉంటామని చెప్పి మా మహిళా లోకం కలిగింది. మా నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మరి మోడీ గారికి ఘన స్వాగతం పలుకుతాం. రాబోయే తెలంగాణ భారతీయ జనతా పార్టీది. ఇదే జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరేస్తుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. భారత్ మాతాకి జై. ఈరోజు బెంగాల్, అస్సాం మరి ఈ 2 రాష్ట్రాల నుంచి మన భారతీయ జనతా పార్టీ ఎంతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో, అలాగే మన మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధాని అయిన తర్వాత మన తెలంగాణకు రావడం జరుగుతుంది. తెలంగాణ గడ్డ పైన కూడా మన కాషాయ జెండా ఎగరేయడానికి మన మోడీ గారు సంకల్పంతో ఈరోజు ఈ సభకి రావడం జరుగుతుంది. సో అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కూడా ఈ దెబ్బకి పాతాలను తొక్కేసి మా కాషాయం జెండా మేము తప్పకుండా గోల్కొండ కిల మీద ఎగరేస్తామని చెప్తూ, మరి మా ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలుకుతూ మేమందరం కూడా ముషీరాబాద్, బాపూజీ నగర్ అంతా కూడా మహిళలు అందరూ కూడా కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో మొత్తం చాలా మంది కూడా రావడం జరిగింది.